జీవ వైవిధ్యాన్ని పరిరక్షించడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పర్యావరణ ప్రేమికుడు సురేష్ గుప్తా కోరారు. పర్యావరణ పరిరక్షణ మన అందరి బాధ్యత కావాలని అన్నారు. అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర బయోడైవర్సిటీ బోర్డు ఆధ్వర్యంలో బుధవారం నల్గొండ పట్టణంలోని ఎన్జీ కళాశాల మైదానంలో విద్యార్థులచే ర్యాలీ నిర్వహించారు. అనంతరం కాకతీయ డిగ్రీ కాలేజీలో విద్యార్థులకు వ్యాసరచన, ఉపన్యాస పోటీలు నిర్వహించి బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా సురేష్ గుప్తా మాట్లాడుతూ చేనేత, ప్రకృతి వ్యవసాయం, చేతి వృత్తులు పర్యావరణానికి మేలు చేస్తాయని, ఈ అంశాలపై సమగ్రంగా చర్చించామని తెలిపారు. చేనేత, వ్యవసాయం, చేతి వృత్తుల ప్రాముఖ్యతను సమాజం గుర్తించాలని కోరారు. జీవ వైవిధ్యాన్ని కాపాడడానికి మిద్దె తోటలు కూడా దోహదం చేస్తాయన్నారు. ఒకసారి వాడి పడేసే ప్లాస్టిక్ వల్ల పర్యావరణానికి ఎంతో అనర్థం జరుగుతుందని, దీనిని ప్రజలందరూ గమనించి ప్లాస్టిక్ వస్తువులు, కవర్ల వాడకాన్ని తగ్గించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ నరసింహారెడ్డి, ఎదుల్లా అంజిరెడ్డి, నన్నూరి రామరెడ్డి, కోఆర్డినేటర్ శ్రవణ్, నవీన్, బాలనరసయ్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రపంచ జీవ వైవిధ్య దినోత్సవం సందర్భంగా కాకతీయ డిగ్రీ కాలేజ్లో తెలంగాణ బయోడైవర్సిటీ బోర్డ్ మరియు ఈపీటీఆర్ఐ, నల్గొండ జీవ వైవిధ్య కమిటీ, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి వివిధ రంగాలలో పర్యావరణం మీద పనిచేస్తున్నటువంటి చేనేత, ప్రకృతి వ్యవసాయం, సిరిధాన్యాల సాగు, ముఖ్యంగా విద్యార్థులు ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. సో విద్యార్థులు పెయింటింగ్ కాంపిటీషన్, అదేవిధంగా వక్తృత్వ పోటీలు కూడా నిర్వహించడం జరిగింది. ఈ జీవ వైవిధ్యానికి సంబంధించినటువంటి వివిధ రకాలైనటువంటి ఉత్పత్తులు కూడా ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది. సో ముఖ్యంగా మనం ఈ సంవత్సరం ప్రపంచ జీవ వైవిధ్య దినోత్సవం సందర్భంగా ఇచ్చినటువంటి థీమ్ ఏదైతుందో, బీ పార్ట్ ఆఫ్ ద ప్లాన్, అంటే ఏదైతే ఐక్యరాజ్య సమితి అంటే ఇంటర్నేషనల్ బయోడైవర్సిటీ బోర్డు ఇచ్చినటువంటి థీమ్లో ప్రతి ఒక్కరు కూడా భాగస్వామ్యం కావాలని చెప్పేసి పిలుపునివ్వడం జరిగింది. సో మరి అందులో భాగంగానే యావత్ ప్రపంచమంతా కూడా ఈరోజు జీవ వైవిధ్య ఉత్సవాలని నిర్వహిస్తూ ఉన్నారు. సో ఇక్కడ ఈ జీవ వైవిధ్య దినోత్సవం సందర్భంగా పర్యావరణంలో వివిధ రంగాలు, అంటే చేనేత ఏ రకంగా పర్యావరణానికి, జీవ వైవిధ్యానికి మేలు చేస్తుంది, ప్రకృతి వ్యవసాయం ఏ రకంగా మేలు చేస్తుంది, అదేవిధంగా చేతి వృత్తులు ఏ రకంగా మేలు చేస్తున్నాయి అనేటటువంటి అంశాల మీద ఇక్కడ చర్చించడం జరిగింది. ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ, జీవావరణ వ్యవస్థను కాపాడటము, బయోడైవర్సిటీని కాపాడటము చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితి. ఇది ఒక పెను ప్రమాదం, మామూలు ప్రమాదం కూడా కాదు. జీవావరణ వ్యవస్థకు ఒక పెను ప్రమాదం ఈరోజు ఈ దశాబ్దంలో దాపురించింది. దాన్ని కాపాడుకోవడానికి మరి మీరు మీ స్థాయి లోపల శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నందుకు మీకు మొదటగా నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ప్లాస్టిక్ మానవుడి వృషణాలలో కూడా, వీర్యంలో కూడా ప్లాస్టిక్ యొక్క ట్రేసెస్ ఉన్నాయి. సో ఇట్లా ప్రతి భాగంలో కూడా తల్లిపాలు కూడా విషమైపోయినటువంటి ఈ రోజుల లోపల మరి కలుషితం కానిది ఏది కూడా దొరకదు అనేటటువంటి పరిస్థితుల లోపల ప్రకృతి మనకిచ్చినటువంటి పండ్లను అన్నిటినీ కూడా కార్బైడ్ కావచ్చు, లేకపోతే మరో రకమైన కెమికల్స్ తోటి నింపి అరటి పండ్లు కానీ, మామిడి పండ్లు కానీ, సపోటా కానీ, బొప్పాయి కానీ ఏ పండును కూడా సహజ సిద్ధంగా మనము తినలేనటువంటి పరిస్థితిని మరి ఈ విష సంస్కృతి అనేటటువంటిది, విషాల యొక్క ప్రభావం అనేటటువంటిది రోజు రోజు పెరుగుతున్నటువంటి ఈ సందర్భంలో మరి పర్యావరణం గురించి, జీవ వైవిధ్యం గురించి మరి దాన్ని కాపాడుకోవడానికి మన వంతు ప్రయత్నంగా చేస్తున్న ఈ కృషికి మిత్రులందరికీ అభినందనలు తెలియజేస్తూ, జీవ వైవిధ్యాన్ని కాపాడుకోవడానికి, మిత్ర కీటకాలను కాపాడుకోవడానికి క్రిమి సంహారక మందులను కనుక ఆపేస్తే ప్రకృతిలో ఉండే తేనెటీగలు, కందిరీగలు, తొమ్మిష్కలు, ఇట్లా సాలెపురుగులు, ఇవన్నీ కూడా వానపాములు, ఇట్లా ఎన్నో రకాల మిలియన్స్ ఆఫ్ మైక్రోబ్స్ను మనం కాపాడగలుగుతాం. మనం చేసే పనుల వల్లనే బయోడైవర్సిటీకి ప్రమాదం ఎదురవుతుంది. మన జీవన విధానంలో మనం మార్పు తెచ్చుకుంటేనే బయోడైవర్సిటీని కాపాడగలుగుతాం. ముఖ్యంగా వ్యవసాయం చేసేవాళ్ళు విచక్షణారహితంగా కెమికల్స్ వాడడం వల్ల, ఫెర్టిలైజర్స్ రూపకంగా, పెస్టిసైడ్స్ రూపకంగా విచక్షణారహితంగా వాడడం వల్ల బయోడైవర్సిటీకి ప్రమాదం ఏర్పడుతుంది. అందుకే ఈనాడు గో ఆధారిత వ్యవసాయము, అదేవిధంగా ప్రకృతి వ్యవసాయము, సేంద్రియ వ్యవసాయము అనే దాన్ని చాలామంది ఆదర్శంగా తీసుకొని ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని ఇంకా మనం విస్తృతంగా జన బాహుళ్యంలోకి
రైతాంగంలోకి తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. పెట్టుబడి తగ్గుతుంది, ఆదాయం తగ్గుతుంది. పెట్టుబడి తగ్గినప్పుడు ఆదాయం తగ్గినా మనం బాధపడాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా లక్షల్లో పెట్టాల్సినటువంటి పెట్టుబడి వేలల్లో అవుతుంది కాబట్టి ఆదాయం కూడా లక్షలలో వచ్చేది వేలల్లోనే వస్తుంది. కాబట్టి ఈ తేడాను గమనించి మనకు ఆరోగ్యాన్ని ఇచ్చేటటువంటి పంటలను పండియాలి. దానికి సేంద్రియ వ్యవసాయము, ప్రకృతి వ్యవసాయమే ఆధారమని ఇదంతా సమాజం గుర్తించాలని, దానికి ఈ బయోడైవర్సిటీ సందర్భంగా మనం జనసామాన్యంలోకి తీసుకెళ్లాలని నేను కోరుతున్నాను. హద్దు లేకుండా జరుగుతున్నటువంటి మైనింగ్ వల్ల ఎలాంటి డెవలప్మెంట్ అంటే అన్ప్లాన్డ్ డెవలప్మెంట్ వల్ల చాలా వరకు జీవజాతులు అంతరించిపోతున్నాయి. ఇది ఫ్యూచర్ అంటే భవిష్యత్ తరాలకి చాలా ప్రమాదకరంగా మారిపోతుంది. ఎక్కువగా యూజ్ చేసిన ఇప్పుడు నార్త్ ఈస్ట్లో యామ్ అనే జంతువుని చాలా వరకు కమర్షియల్ పర్పస్కి వాడుతున్నారు. యామ్ నుంచి కాంట్రసెప్టివ్ పిల్స్ చేస్తారు. సో ఆ జంతువులు ఎక్కువగా కనిపించాయి. 1980s వరకు కొన్ని లక్షల్లో ఉండేవి, ఇప్పుడు వేలల్లోకి వచ్చాయి. దాంతోపాటు మనం ఎక్కువగా యూజ్ చేస్తున్న రావులపేయ సర్పెంట్ అయిన సర్పగంధి మొక్క కూడా అంతరించిపోయే ప్రమాదానికి వచ్చింది. అందరూ జీవజాతుల్ని వారి అవసరాలకు వాడుకోవాలని చూస్తున్నారు, కానీ వాటిని పరిరక్షించడానికి ఎవరు కూడా కృషి చేయడం లేదు. మనం నార్మల్గా మన పొలాల్లో లభించే అనేక మొక్కలకు ఔషధ గుణాలు ఉన్నాయి, కానీ వేటిని కూడా ప్రభుత్వం లేదా పరిశోధకులు పట్టించుకోకుండా వాటిని పరిరక్షించే ఎలాంటి పరిశోధనలు చేయకుండా పూర్తిగా అంతరించిపోయేలాగా చేస్తున్నారు. ప్రభుత్వం ఎప్పటికైనా తొందరగా మంచి పరిరక్షించే చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను.